డైరెక్ట్ గా లైవ్ స్ట్రీమ్ దీని కొట్టేశాడు. ఫ్రెండ్ ఒకరిది ఎప్పుడు అతుక్కునే ఉంటుంది తోకలాగా. ఏం చేస్తాం? ఏమండి మేడం, మీ పేరు, కులం, గోత్రం నాకేది తెలియదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎందుకని ఇంత అందంగా ఉన్నారు? మీ జుట్టు ఏంటి అంత బాగుంది? మీ కళ్ళు, చెవులు, ముక్కు ఎందుకు ఇంత క్యూట్ గా ఉన్నాయి? నాకేమీ అర్థం కావడం లేదు. భగవాన్, అరే ఏదేదో మాట్లాడిస్తున్నాను, సారీ. విషయానికి వస్తాను. ఏంటండి ఇందాకటి నుంచి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? కాస్త మెంటలా? ఒక వయసు కుర్రాడు ఒక అందమైన అమ్మాయి వెనక ఎందుకు తిరుగుతాడు చెప్పండి? ఏమైందండి? తాతకాలపు లవ్వా ఏంటి? నాకు ఆల్రెడీ అనిపించింది. మీరు చెప్పిన తర్వాత కన్ఫర్మ్ అయింది. ఇంతవరకు ఏ అమ్మాయిని ఒప్పుకొని మా అమ్మ, మా నానమ్మ మిమ్మల్ని చూడగానే తనే మా కోడలని ఫిక్స్ అయిపోయారు. ఓహో, తర్వాత? మా అమ్మ చెప్పిన మాటని నేను ఏ రోజు కాదనలేదు. సేమ్ పెంచ్. నేను అంతే. మా అమ్మ మాటని నేనెప్పుడు జమదాటను. ఎవరైనా పనికిరాని వెధవలు వెంట పడితే బాగా తన్ని రమ్మని మా అమ్మ చెప్పింది. ఇలా చూడండి, నా వెంట పడితే డబ్బు, టైము, ఎనర్జీ మూడు వేస్టే. తెలుసు, అందుకని నేను మీతో డైరెక్ట్ గా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. హలో, నన్ను పెళ్లి చేసుకునే అదృష్టం మీకు లేదండి. ఏంటి మేడం, నాకు కటౌట్ ఏంటి తక్కువ? తక్కువ కాదండి, టైం బారైపోయింది. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. క్షమించండి. మీరు నా కోసం రిజర్వ్ అయిన సీట్ అని నేను అనుకున్నాను, కానీ ఆ సీట్ మీద ఇంకొకటి ఖర్చీఫ్ వేసాడని ఇప్పుడే నాకు తెలిసింది. దీనికి ఎందుకండి అంత బాధపడతారు? మీకంటూ ఏదో ఒక ఖాళీ సీటు దొరుకుతుంది, వెళ్ళి వెతుక్కోండి. ఇలా జరిగిపోయింది అని నా గురించే బాధపడుతూ మీరు హలో, అంత సీన్ లేదు మేడం. ఇంకో నెలలో నాకు పెళ్ళవ్వాలి, లేదంటే 6 ఏళ్ల వరకు పెళ్ళే జరగదు. అది కాకుండా మా నాన్నమ్మ చనిపోతుందని నా జాతకంలో ఉంది. ఏదో చూడగానే నచ్చారు కాబట్టి మీకు ట్రై చేశాను. ఈ అమ్మాయి, పెళ్లి, మట్టి, మసానో ఇవన్నీ తానుగా రావాలని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు. సరే ఇక బయలుదేరండి. ఖర్చుతో ముక్కు తుడుచుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు, సీటు మీద కూడా వేసుకుంటున్నారు. ఏంటో ఈ జీవితం.